తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని భారతంపేటలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనుమతితో మానవతా సంస్థ, సేవా సంస్థ, స్వచ్ఛంద సంస్థ, మాజీ సర్పంచ్ బండి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 7న పరమాల ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగనుంది. ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించనున్నారు. కంటి శుక్లం ఉన్న అర్హులను గుర్తించి ఉచిత శస్త్రచికిత్సలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు, నిర్వాహకులు తెలిపారు. శస్త్రచికిత్స పొందే వారికి ప్రయాణం, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించనున్నట్లు చెప్పారు. జూన్ నెల 7వ తేదీ ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు వడమాలపేట మండలం, సిఆర్పురం మండలం హద్దుల మధ్య భారతంపేట పరమాల ఉన్నత పాఠశాలలో ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. ఈ శిబిరంలో దగ్గర చూపు మరియు దూరపు చూపు సమస్యలు ఉచితంగా పరిశీలించబడును. కంటి పొర, కంటి శుక్లాలు ఉన్న ఎడల ఉచిత ప్రయాణము మరియు ఉచిత భోజనము, వసతి సౌకర్యాలతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయబడును. ఒకవేళ గ్లూకోమా, రెటీనా, కార్నియా, ఇతర దృష్టి లోపాలు లేదా కంటి సమస్యలు ఉన్న ఎడల తదుపరి అవసరం ఉన్న వాళ్ళకి తక్కువ ధరకే అక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఉచిత వైద్య శిబిరానికి వెంటనే ఇచ్చేయండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇట్లు ఆనంద స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి శాఖ చైర్మన్ బాధ్యతలో భాగవ. ఇప్పుడు మా పత్రికా సోదరులకు శుభోదయం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతిలో ఇంతింతై ఒడ్డుదింతై అనే విధంగా వెలగడానికి మీ యొక్క చేదోడు ఓదోడు మీ అందరి సహాయ సహకారం ఉండాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగినట్టుంది. అంతేకాకుండా మిత్రులారా, మీ యొక్క సహకారంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క సేవా కార్యక్రమాలను తిరుపతి మొత్తము మీరు విస్తరించడానికి మా సంస్థకు సహాయ సహకారాలు అందిస్తారని మనవి చేస్తున్నాం. నా పేరు కె పద్మనాభం, తిరుపతి స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క కన్వీనర్గా ఉంటున్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఇక్కడ మన స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏం నిర్వహిస్తున్నామంటే, ప్లాస్టిక్ నివారిద్దాం, ప్రాణాలను కాపాడదాం అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ మరియు ఇక్కడ తిరుపతిలో ఎవరైనా ఎప్పుడైనా జాతి, మత, కుల, వర్గ, లింగ భేదభావం లేకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ ఎవరైనా చనిపోయిన వెంటనే మా సంస్థకు చెప్పినప్పుడు మా సంస్థలో ఉన్నటువంటి ఫ్రీజర్స్ ఫ్రీ ఉన్నాయి, ఇలాంటి డోనర్స్ ఇవ్వడం జరిగినటువంటి. అంతేకాకుండా ఒక శాంతిరథం అనేది ఉన్నటువంటి, ఇది తిరుపతిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా ఉన్నటువంటి శాఖగా గుర్తించబడినటువంటి. కాబట్టి మీ అందరి సహకారములతో ఎప్పుడైనా ఎక్కడైనా తిరుపతిలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ముందుంటుందని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సో అంతేకాకుండా మేము ఇంతకుముందు కూడా తిరుపతిలో మెగా మెడికల్ క్యాంప్ క్యాన్సర్ మీద అవేర్నెస్ తీసుకొని రావడం జరిగినటువంటి. అలానే రేపు మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం అనేటువంటి మన పాతూరు దగ్గర నిర్వహిస్తున్నాము. మీ యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.